హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా యష్ కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. 8వ తేదీన యష్ తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ఆ రోజు ఆ సినిమా దర్శకుడు, బ్యానర్తో పాటు హీరోయిన్ ఎవరనేది కూడా ప్రకటించబోతున్నారు. కానీ ఈలోపే యష్ సినిమాలో చేయబోయే హీరోయిన్ గురించి ఒక వార్త బయటికి వచ్చింది. రావడమే కాదు, ఇప్పుడు ఆ వార్త ఇండియన్ ఫిలిం సర్కిల్లో సంచలనం సృష్టిస్తోంది. యష్ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఆ మూవీలో యష్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతుందనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే సంచలన ప్రాజెక్టుగా నిలబడడం ఖాయం. ఎందుకంటే సాయి పల్లవికి ఇప్పుడు అన్ని భాషల్లోనూ మంచి నటి అనే గుర్తింపు ఉంది. పైగా తన నటనతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. యష్ ఆల్రెడీ కేజీఎఫ్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే కనుక ఆ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఆల్రెడీ ఇద్దరు కలిసి హిందీలో తెరకెక్కే రామాయణంలో నటించబోతున్నారు. రణబీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపిస్తుండగా సీత సాయి పల్లవిగా, రావణాసురుడుగా యష్ నటిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తోంది. యష్, సాయి పల్లవిల కొత్త చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ఆమె 2014లో హిందీలో అబద్ధాలు పాచికలు అనే సినిమాని తెరకెక్కించారు. అలాగే 50కి పైగా చిత్రాల్లో నటిగా కూడా నటించింది. కేవీఎన్ ప్రొడక్షన్ పై యష్ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది.